ఆస్తుల కోసం ఆప్తుల్ని చంపడం, కోట్ల కోసం కొడుకులు కూతుళ్లే కాల ఎముళ్ళవడం. ఏంటి వింత? ఏమి నడుస్తుంది? ఒకప్పుడు సరిగ్గా సంపాదన లేని రోజుల్లో తల్లిదండ్రులు 10 మందిని 12 మందిని కని పెంచేవారు. ఆర్థిక ఇబ్బందులున్నా, ఆకలి దప్పికలున్నా ఆప్యాయతలకు కొదువు ఉండేది కాదు. అందరూ కలిసి బ్రతికేవాళ్ళు, కలిసి సమస్యను ఎదుర్కొనేవాళ్ళు. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? ఏంటి మీ సోదనుకుంటున్నారా? నిన్నగాక మొన్న మన పంజాగుట్ట దగ్గర హైదరాబాద్లో వెల్జన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ చైర్మన్ని అతి దారుణంగా సొంత మనవడు కూతురు కొడుకే చంపాడు. చంపడం కూడా ఎలాగో తెలుసా? 53 కత్తిపోట్లు. అసలు ఏం జరుగుతుంది? ఈ వెల్జన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి చైర్మన్ అయిన జేసీ జనార్దన్ ఈరోజు పొద్దునే పేపర్ దిగాను, ఈనాడులో కానీ అన్ని పేపర్లో ఫ్రంట్ పేజీలో ఏముందో తెలుసా? శ్రద్ధాంజలి. 86 సంవత్సరాల ముసలాయన 55 సంవత్సరాల గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కనిపెట్టుకుని ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారు. 2020, 2021, 22, 23, 24 చూస్తే టర్నోవర్ వచ్చి 110 కోట్లు, 150 కోట్లు, 130 కోట్లు టర్నోవర్ సంవత్సరానికి. అంటే 100 కోట్ల బిజినెస్ చేస్తున్నారు. కానీ సుఖమేంది? ఆమె పెద్ద కొడుకు పుట్టిన కొడుకుని, అంటే ఆయన పెద్ద మనవణ్ణి ఎప్పుడైతే చైర్మన్గా చేశాడో, రెండో కూతురికి పుట్టిన ఈ కీర్తితేజ అన్న అతనికి ఆ విషయం నచ్చలేదు. అదే విషయాన్ని అడగడానికి వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు విచిత్రం ఏంటంటే ఆ రెండో కూతురు కూడా దగ్గరే ఉంది. ఇద్దరు అనుకుని ప్రాక్టీస్ చేశారు, లేకపోతే అతను ఉద్రేకంలో చేసాడో కానీ ఆ కూతురు కొడుకైన మనవడు తాతని నాకెందుకు చైర్మన్ పదవి ఇవ్వలేదు, నాకెందుకు పవర్ ఇవ్వలేదని గొడవ పడటం, అతి దారుణంగా పొడిచి చంపడం, స్పాట్లోనే చచ్చిపోవడం జరిగింది. తల్లి ఆపడానికి ప్రయత్నించిన ఆమె కూడా గాయాలు జరిగినాయి. ఆమెకు కూడా గాయాలు తగిలిని చెప్తున్నారు, కానీ అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఈ మనవడు తాత మీద కక్ష పెట్టుకొని చంపడం అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఇన్ని కోట్లు ఉన్న తర్వాత కూడా అతనికి కనీస వ్యక్తిత్వం నేర్పకపోవటం తల్లిదండ్రులు తప్ప, ఆ కోట్ల ద్వారా వచ్చిన డబ్బులతో అమెరికాలో చదువుకున్నాడు, అక్కడ డ్రగ్ అడిక్ట్ అయ్యి చెప్తున్నారు. అంత విపరీతమైన దుబారా చేస్తున్నప్పుడు ఆ డబ్బులు ఎక్కడ వచ్చినాయి? అడిగిన వెంటనే డబ్బులు ఇచ్చిన పేరెంట్స్ తప్ప, లేదా మన విద్యా వ్యవస్థ తప్ప? అక్కడికి వెళ్ళిన అమెరికా వెళ్ళిన ప్రతి ఒక్కరు దారుణం చేయట్లేదే. చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, పార్ట్ టైం చేసుకుంటూ, ఇల్లు కట్టిస్తున్న వాళ్ళు, ఇంట్లో ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేస్తున్న వాళ్ళు, తర్వాత తమ్ముడికి అన్నయ్యకి సహాయం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారుగా. ఇటువంటి వారి వల్ల సమాజం తలదించుకునే పరిస్థితి, మానవత్వం మచ్చుకైనా కనపడుతుందని ఎత్తుకునే పరిస్థితి. మరి పరిస్థితి కారణం ఏంటి? కోట్ల మీద ఆశ కల్పిస్తున్న వాళ్ళదా? కోట్లుంటేనే జీవితం అనుకునే వాళ్ళదా? కోట్లు చేతిలో ఉన్నాయి కాబట్టి ఏదైనా చేయొచ్చు అని విపరీతమైన దురలవాట్లకు అవుతున్న వాళ్ళదా? ఇటువంటి వ్యక్తులకు కూడా సరైన శిక్ష ఉండదు, ఇది కూడా ఒక ప్యాషన్, ఇలా చేస్తే నేను మీడియాలో హైలైట్ అవ్వచ్చు అని ఆలోచిస్తున్న వారదా? ఇది ఈరోజు సామాన్యుడి సూటి ప్రశ్న.